విజయవాడలో అతిపెద్ద పుస్తక పండుగ మహోత్సవానికి వేళైంది. ఈ పుస్తక మహోత్సవం 3.5 దశాబ్దాల మైలురాయిని దాటనుంది. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు జరిగే అతిపెద్ద పండుగ పుస్తక మహోత్సవమే. ఈ ఏడాది 35వ పుస్తక మహోత్సవానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. విజయవాడ సిటీ మధ్యలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కావడంతో నిర్వాహకులు, పుస్తక ప్రియుల్లోనూ నూతనోత్సాహం సంతరించుకుంది. ఇప్పటికే 300కు పైగా ప్రచురణ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. మధ్యాహ్నం 2 నుంచి ఈ నెల 12 వరకు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది. సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పుస్తక మహోత్సవంలో లాంఛనంగా పార్టిసిపేట్ చేయనున్నారు, ప్రారంభించనున్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినయ్ అందిస్తారు. డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. వరల్డ్లోనే టాప్ పబ్లిషర్లందరూ కూడా విజయవాడకి చేరుకున్నారు. మొత్తం ఈ రోజు నుంచి దాదాపు జనవరి 12వ తారీఖు వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక బుక్ ఫెస్టివల్ అంటే అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. డిజిటల్ యుగం వచ్చింది, ఇప్పుడు అన్ని కూడా ఫోన్లకి పర్మిట్ అయిన నేపథ్యంలో ఈ పుస్తకాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదని కూడా చెప్పాలి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అటు విద్యార్థులకి, చిన్నపిల్లలకి కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా అన్ని లాంగ్వేజ్లో కూడా పుస్తకాలు తీసుకొచ్చారు. మొత్తం ఈ రోజు నుంచి ఒక గ్రాండ్గా అయితే మట్టుకి విజయవాడలో ఒక బుక్ ఫెస్టివల్ మొదలు కాబోతా ఉంది. అయితే మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. అసలు దీని లక్ష్యం ఏంటి, ఈ బుక్ ఫెస్టివల్ ఎన్ని రోజుల పాటు జరగబోతా ఉంది అనే దానిపైన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ బుక్ ఫెస్టివల్ ఎలా జరగబోతుంది? సార్, ఈరోజు మొదటి రోజు ప్రారంభం. ఈ ప్రారంభానికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. వారితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు గారు, ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు గారు, ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్ రామకృష్ణుడు గారు అందరూ కూడా ఈ యొక్క పుస్తక మహోత్సవం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత 6వ తారీఖు సంబంధించి పుస్తక పాదయాత్ర ఉంటుంది. సిద్ధార్థ గారి దగ్గర నుంచి ఇక్కడి వరకు పుస్తక ప్రియులంతా కూడా పాదయాత్రగా వస్తారు. ఆ పాదయాత్రకి స్పెషల్ సిఎస్, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి, తర్వాత వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ పుస్తక మహోత్సవాన్ని విచ్చేస్తారు. కాబట్టి ఈ పుస్తక మహోత్సవం అనేది దాదాపుగా 30 సంవత్సరాలుగా విజయవాడలో ఒక దక్షిణ భారతదేశంలోనే ఒక అతిపెద్ద పుస్తక మహోత్సవం ఇది. పైరేట్ పుస్తకాలు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు లేకుండా ఒరిజినల్ పుస్తకాలు మాత్రమే ఈరోజు ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్లో ఉంటాయి. ఇదో ప్రత్యేకత మనకి. దాంతోపాటు విజయవాడలో ఈ పుస్తక మహోత్సవం అంటే దాదాపు రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా బెంగళూరు పరితర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కూడా ఈ యొక్క పుస్తక మహోత్సవానికి విచ్చేస్తారు. వారందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ప్రతిరోజు 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మహోత్సవం, పుస్తక మహోత్సవం ఉంటుంది. దీని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి, దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇది వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా బుక్ రీడింగ్ అనేది డైలీలో పార్ట్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ ఫోన్ వచ్చిన తర్వాత అది తరచూ తగ్గుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏ విధంగా మూవ్ అవుతున్నారు? పుస్తకాలు ఒకప్పుడు తగ్గింది మధ్యలో, కానీ తర్వాత ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా పిల్లల పుస్తకాలు, పెద్దల పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు, తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నిటివి కూడా ఒక షోగా పెట్టుకోవడం అనేది తయారైపోయింది. ఆల్మోస్ట్ ఏ ఇల్లు, కొత్త ఇల్లు మీరు ఓపెనింగ్ పోయినా కూడా పుస్తకాలు కనీసం ఒక 100 పుస్తకాలు ఆ ఇంట్లో ఉంటున్నాయి. గతం కన్నా ఇప్పుడు పోలిస్తే పుస్తకాల వ్యాపారం పెరిగింది, పుస్తకాల కొనుగోలు పెరిగింది, పబ్లిషర్స్ పెరిగిపోయారు, రచయితలు కూడా పెరిగిపోయారు. దేశంలో ఉన్న అన్ని టాప్ పబ్లిషర్స్ అందరూ కూడా వచ్చారు. ఈసారి ఇంగ్లీష్ బుక్స్ అనేది కూడా చాలా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవబోతూ ఉన్నాయి. దాంతోపాటు మిగిలిన ఈ చందమామ కథలు లాంటి పుస్తకాలతో పాటు డివోషనల్, భక్తి, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి కూడా అన్ని పుస్తకాలు ఇక్కడ ఇప్పటికే స్టాల్స్ అన్నింటిలో కూడా పెట్టారు. మధ్యాహ్నం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ బుక్ ఫెస్టివల్ని ప్రారంభించబోతున్నారు. తర్వాత దాదాపు ఒక జనవరి 11 వరకు కూడా ఈ బుక్ ఫెస్టివల్ అనేది కొనసాగబోతా ఉంది. 300 స్టాళ్ళు ఏర్పాటు చేశారు. అందరూ రచయితలు, కవితలు అందరూ కూడా వచ్చి ఈ బుక్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తారు. దాంతోపాటు అంగరంగ వైభవంగా ఈ బుక్ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.